మొదటి కేసులో మీకు ఎవ్వరు అందరినీ చూడరా கண்டிப்பா எல்லாருக்கும் கிடைக்கும். எல்லாரும் அவங்க வீட்டில் எழுதுறாங்க கிட்ட கொடுங்க. நல்ல சொல்ல கட்டிக்கு எல்லாரும் வந்து பேசுறீங்க சரிங்க. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి అంటున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తేనే చట్టం. మీరు చట్టం చేయకపోతే చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు మనం మీటింగ్ పెడతా ఉన్నాము అని. ఇంతమంది చీరల రెపరెపలు మీ ఓపిక ఇంట్లో వంట పెట్టి మీ భర్తలకి పిల్లలకి పెట్టి ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ స్టేజ్ పై ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. మీరందరూ కూడా చాలా చాలా గొప్పవాళ్ళు. మీరందరూ కూడా ఈ స్థితిలో సమానమైన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఇంతకుముందు వస్తాయి మాట్లాడినప్పుడు చాలా మంది చెప్తా వచ్చారు. పార్వతీ పరమేశ్వరుడు నిజమేరు. పరమేశ్వరుడు పార్వతీదేవిని అర్ధభాగంలో పెట్టుకున్నాడు. మరి మహావిష్ణుడు అయితే హృదయంలో పెట్టుకున్నాడు. బ్రహ్మ అయితే నాలుగుపై పెట్టుకున్నాడు మా సరస్వతీదేవి. మరి మా అన్నలందరూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని తీసుకుంటా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి ఎందుకు ఒక రోజు అని అనుకున్నారేమో. మరి ఈ రోజు కాదు 1910లో దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళ కోరికలు ఏదైతే చాలా చిన్న కోరికలు అంటే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకు కూడా వేతనాలు రావాలి. కూలికి పోతే పని దాంట్లో ఆల్మోస్ట్ కూలికి తగ్గించేవాళ్ళు. అది ఆడవాళ్ళకి చాలా రాయితీలు కల్పించారు. మరి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ గురుతరమైన ఓట్లు సైకిల్ గుర్తుపైన వేసి గురుగాల జగన్మోహన్ గారిని గెలిపించాలి. ఇక్కడ గెలిస్తేనే చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మీకందరికీ కూడా ఇప్పుడు ఏదైతే పిల్లలు స్కూల్ పంపిస్తే ఒక అబ్బాయి పంపిస్తే ఏదో ఒడి వచ్చి పడతాము. అక్కడ మీ ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఒళ్ళు వచ్చి పడతా ఉంటాయి మీరు. కాబట్టి ఇదే కాకుండా సిలిండర్ కూడా దాదాపు 3 సిలిండర్లు రాయితీ ఇస్తానంటున్నారు. ఇంకా వాళ్ళు మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా కూడా మీకు రకరకాలైన రాయితీలు ప్రకటిస్తున్నారు. మరి మహిళలను గుర్తించి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కులో భాగాన్ని కల్పించినారు. మరి మీరందరికీ కూడా ఈరోజు ఆ పార్టీకి వెనుదండగా నిలవాలని, మరి ఆ పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిర్దేశించిందో వాళ్ళకి సంపూర్ణ మద్దతును మీరు తెలియజేయాలని మీరందరూ కూడా ఏ రోజు కలిసికట్టుగా మహిళలు ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అది ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకు మీరందరూ కూడా సహకరించాలని మీకు ఎల్లప్పుడూ కూడా ఈ పార్టీ కానీ ఈ పార్టీ వ్యక్తులు కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మరొక మాట తెలియజేస్తూ మీరందరూ మహిళలు శక్తి